మనలో చాలామంది చేసే గొప్ప పనేంటో తెలుసా? బీట్రూట్ హెల్త్‌కి మంచిదని చెప్పి, మనసు వద్దురా బాబు నువ్వు తినమని చెప్పినా గూడా, మన బ్రెయిన్ చెప్పిందని చెప్పి మార్కెట్‌కెళ్ళినప్పుడు తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెడతాం. ఇంకా ఇప్పటి నుంచి అసలు సినిమా మొదలవుద్ది. ఫ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ చేసినా బీట్రూట్ తప్ప అన్ని ఐటెమ్స్ మనల్ని టెంప్ట్ చేస్తాయి. దీనికి కారణం దాని టేస్ట్ అని నేననుకుంటా. అందుకే దాని టేస్ట్‌కి మనం అలవాటు పడే బదులు దాని టేస్ట్‌ని మార్చేద్దాం ఇలాగా వచ్చేయండి. ఫస్ట్ బీట్రూట్‌ని పెద్ద ముక్కలుగా చేసుకొని కారానికి తగ్గ ఎండుమిర్చి, అలాగే కమ్మగా ఉండడం కోసం కొద్దిగా ధనియాలు, ఇంకా నువ్వులు తీసుకోండి. నా దగ్గర నువ్వులు లేకుండే టైంకి. సో, అందుకని నేను తీసుకోలేదు. హ్మ్. ఎండుమిర్చిని, ధనియాలని ఆయిల్‌లో వేంపుకొని తీసి చల్లారబెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో బీట్రూట్ పీసెస్‌ని కూడా డీప్ ఫ్రై చేయొద్దు. జర లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఇంకా చల్లారిన తర్వాత ధనియాలు, ఇంకా ఎండుమిర్చిలో కొద్దిగా సాల్ట్ వేసి పొడి చేసుకొని, చల్లారిన తర్వాత ఈ బీట్రూట్ ముక్కలు కూడా అందులో వేసి వాటర్ ఏం యాడ్ చేయొద్దు. జర కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోండి. ఇది ఇంకా మనకు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి ఈ పేస్ట్‌ని అందులో వేసేసుకోవడమే. ఇది రైస్‌లో కంటే చపాతీలో బావుంటదని నా ఫీలింగు. సో, మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి.